ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఈ పాపమును చేయరు. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యం ద్వారా తృప్తిపరిచినందుకు స్తోత్రములు. దేవా, నీ మార్గంలో నడుచుచు తండ్రి, నిన్ను కలిగి జీవించేవారు పాపమునకు దూరముగాను పాపము నుండి పారిపోతూ నాయన వారి పరిశుద్ధతను నిరంతరము కాపాడుకొనుచు క్రీస్తుకు విధేయులై మార్గము సత్యము జీవమైన ఆ దేవాది దేవుని నిరంతరము స్తుతించడములో తండ్రి వారి పరిపూర్ణులుగా ఉండగలడానికి నీ వాక్యము నిరంతరము వారిని సరిచేయచ్చు. నీ వాక్యము ద్వారా వారు ప్రభువానైనా ఎప్పటికప్పుడు తమ ప్రవర్తన సరిచేయించుకుంటూ ప్రభువా పాపం విషయంలో శాపం విషయంలో వారి పరిశుద్ధతను ఏమాత్రము కోల్పోకుండా తండ్రి నీ కృపను నిరంతరము నీ ప్రియబిడలకు ఒక అభయముగా ఇచ్చుచున్నందుకు మీకు వందనాలు. దేవా, కనికరించండి, కృప దయచేయండి. మీరు తప్ప మాకెవరున్నారు? దేవా, మా పాపాన్ని మా శాపాన్ని మా బాధను నీ సిలువలో మరణించి ప్రభువానైనా భరించి తిరిగి లేచిన ఏకైక దేవుడు నీవే కదా తండ్రి. త్వరలో రాజాది రాజుగా రాబోతున్న దేవుడివి తండ్రి. నాయన నీ ఘనత, నీ ప్రభావము, నీ ఆధిపత్యము ప్రభా మేము తరతరాలు కూడా నాయన కొనియాడుచు కీర్తించుచు ఆ దేవాదేవిని స్తుతించినప్పుడు మార్గము సత్యము జీవమన్న తండ్రి మాకు మా జీవితాల్లో సరియైన సన్మార్గములో నడిపించుచు నాయన పాపమునకు బానిసలు కాకుండా తండ్రి మమ్మల్ని కాపాడుతూ నిరంతరము భద్రపరచుచున్న తండ్రి మీకు వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని బహుగా దీవించుమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.